డే 39 ఆఫ్ 41 డేస్ రామకోట లేఖనయజ్ఞం. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ డే 39. ముందుగా అందరికీ ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు. రైతులందరికీ బాగా మంచి రోజుగా పరిగణించే రోజు ఇవాళ. అయితే మనం డైలీ రామకోట రాస్తున్నాం కదా. సో ఓన్లీ రామకోట రాయడమే కాదు, రామకోట రాస్తూ దాంతోపాటు కొంచెం చిన్నగా మన ఇతిహాసాల కోసం వాటి కోసం తెలుసుకుందాము అనిపించింది. తెలుసుకోవడం అంటే ఓన్లీ కథలా కాదు, అది మన లైఫ్కి ఎలాగా అన్వయించుకోవచ్చు, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అన్న వేలో మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాము. ఒక 1 minute స్టోరీస్ అలాగా తెలుసుకుంటూ కొంచెం మన లైఫ్ని బెటర్ చేసుకునే వేలో ముందుకు వెళ్దాము అనిపించింది. సో ఏ పని చేసినా ఫస్ట్ వినాయక పూజతో స్టార్ట్ చేస్తాం కదా. సో మనం స్టోరీస్ చెప్తున్నాం కాబట్టి వినాయకుడి కథతో స్టార్ట్ చేసుకుందాము. అయితే మీ అందరికీ వినాయకుడు ఎలా పుట్టాడు అన్న స్టోరీ ఐడియా ఉంటుంది కదా. అంటే పార్వతీదేవి నలుగు పెట్టుకుంటున్నప్పుడు ఆ నలుగు పిండితో ఒక చిన్న బొమ్మను చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి ఆ ప్రాణం వచ్చిన బొమ్మను తీసుకెళ్ళి గుమ్మం దగ్గర పెడతారు. సో గుమ్మం దగ్గర పెట్టినప్పుడు వినాయకుడికి చెప్తారు, ఎవరు వచ్చినా కూడా లోపలికి రానివ్వద్దు, నేను స్నానం చేసి వచ్చేదాకా అని. అయితే వినాయకుడు ఈవెన్ శివుడు వచ్చినా కూడా లోపలికి రానివ్వడు. అప్పుడు శివుడు కోపం వచ్చి తల తీసేస్తాడు. అది చూసిన పార్వతీదేవి వచ్చి, ఇది నా బిడ్డ, నేను ప్రాణం పోసిన బిడ్డ, అలా ఎలా చేస్తారు, నా బిడ్డను బతికించండి అని అంటే అప్పుడు శివుడు ప్రమదగణాలకి చెప్పి, ఎవరైతే ఉత్తర దిక్కుకు తల పెట్టుకుని పడుకుంటారో వాళ్ళ తల తీసుకునండి అని, అలా ఏనుగు కనిపిస్తే ఏనుగు తలను తీసుకొచ్చి వినాయకుడికి పెడతారు. సో ఈ స్టోరీ మనందరికీ తెలుసు. అయితే ఇది మన లైఫ్కి ఎలాగ మనం చూసుకోవాలి అంటే, వినాయకుడు చేస్తున్న పని, మనం చేసే పనులు. శివుడు మనకి బయట నుంచి వచ్చే ఆబ్స్టికల్స్, లైక్ మన చుట్టాలు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చేది. సో ఇక్కడ ఏంటి, వినాయకుడు తన పనిని తను కరెక్ట్గా చేశాడు. ఎంత మధ్యలో శివుడు వచ్చి నేను వెళ్ళాలి అన్నా కూడా కాదు అని ఆపాడు. తనకి ఆబ్స్టికల్ వచ్చింది అంటే తల తీసేశారు, బట్ స్టిల్ తన పని కరెక్ట్గా చేశాడు కాబట్టి పార్వతీదేవి వచ్చి ప్రాణం పోయమని అడిగితే మళ్ళీ వినాయకుడికి తల తీసుకొచ్చి పెడతారు, ప్రాణం వస్తుంది. ఆ తీసుకొచ్చిన తల వల్ల ఆయన ఫ్యూచర్లో మొత్తం అన్ని గణాలకి అధిపతి అవుతాడు ఆ ఏనుగు తల పెట్టిన తర్వాత. సో అంటే మనం కూడా మన పనిని ఎటువంటి అబ్స్టికల్స్ వచ్చినా కూడా కొంచెం రెసిస్ట్ చేసుకుని ముందుకెళ్తే ఆ నెక్స్ట్ వచ్చే కొత్త ఫేజ్ వల్ల మన లైఫ్ డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. సో ఈ స్టోరీ నుంచి మనం అది తెలుసుకోవాలన్నమాట. ఇలాగా ప్రతి స్టోరీకి మనం ఇంప్లిమెంట్ చేసుకునేలాగా ఉంటుంది, బట్ ఆ విషయాలు మనకు కరెక్ట్గా తెలియదు. సో అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ నుంచి. సో రామనామం రాద్దాము, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. శ్రీరామ 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 శ్రీరామ. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫోకస్డ్గా రాసారనే అనుకుంటున్నాను. చెప్పిన స్టోరీ ఎలా అనిపించింది అంటే దాంట్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, లేదు ఇలా చెప్పుకుంటే మనకి బాగుంటుంది అని అనుకుంటున్నారా అన్న విషయాలన్నీ కమెంట్ చేయండి. నేను కమెంట్కి రిప్లై ఇవ్వలేకపోయినా చూసి చేంజెస్ ఏమైనా చేసుకోవాలి అని అంటే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోస్ నుంచి ప్రొసీడ్ అవుతాను. ఉంటానండి, మళ్ళీ రేపు కలుసుకుందాం.